స్పిరిట్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం స్ఫూర్తిని రగిలించే కథనాలతో మీ ముందుకొస్తున్న టీ స్పిరిట్ కార్యక్రమం ఈ వారం మట్టిలో మాణిక్యమైన ఓ చేనేత తపస్వి జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకొస్తోంది. తంగేడు పూల పసుపుదనం, కుంకుమ పూల వన్నెల మెరుపుదనం, మొగిలి పూల సింగారం, తొలకరి జల్లు కురిసిన వేళ మట్టి పరిమళాల వాసనలన్నింటినీ కలబోసుకున్న చేనేత పోచంపల్లి చీర అందాలను ప్రపంచ నలుమూలలకు సారెగా పంపిన కీర్తిశేషులు పోచంపల్లి రామలింగం గారు ఇవాల్టి మన టీ స్పిరిట్ స్ఫూర్తి ప్రదాత. పోచంపల్లి హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. వస్త్ర తయారీలో సిల్క్ సిటీగా ప్రసిద్ధిగాంచిన అందమైన ఊరు. పోరాటాల పోతుగడ్డ నల్గొండ జిల్లాలో ఉన్న పోచంపల్లికి ఘనమైన చరిత్రుంది. తెలంగాణ ఉద్యమంతో పాటు భూదాన ఉద్యమానికి పునాదులు వేసుకున్న ప్రాంతం ఇది. అంతేకాదు, నూలు పోగుల కలయికతో జీవితాలను నిమగ్నం చేసి బ్రతికే భూదాన గంగోత్రి పోచంపల్లి. ఎంతో మంది నేతకారులను కన్న ఈ నేల పట్టుచీరల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంది. ఒక మనిషి కొంతకాలమే బతకొచ్చు, కానీ అతను చేసిన మంచి పనులు, అతను సాధించిన అద్భుత విజయాలు కలకాలం నిలిచి ఉంటాయి. ఆ కోవకి చెందిన వారే కీర్తిశేషులు రామలింగం గారు. ఆయన సాలిమొగ్గంపై నేసిన ప్రతి చిత్రం ప్రపంచ పటంపై గాలిపటంలా ఎగిరాయి. రంగుల అద్దకంలో పూలరేకుల వద్దిక, వాగు వంకల సంగీతాలు, గునుగు తంగేడు కలింకాయ చెట్ల అందాల నడుమ పోచంపల్లిలో జన్మించాడు చిలువేరు రామలింగం. పద్మశాలి కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నతనం నుండి విద్యతో పాటు కులవృత్తిని ప్రేమించాడు. తన తాత ప్రోత్సాహంతో నేత కళలో తొలి అడుగులు వేసిన ఆయన కులవృత్తినే దైవంగా భావించాడు. కులవృత్తిలో ఎన్నో వ్యయ ప్రయాసాలను తట్టుకొని తాను నేసిన కొత్త కొత్త డిజైన్లు రామలింగం స్నేహితులకు నచ్చకపోగా కొందరు పిచ్చి పనని అన్నారు, మరికొందరు నవ్వుకున్నారు. కానీ భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే వస్త్ర పనిలో ఎప్పటికప్పుడు నూతన డిజైన్లను రూపొందించుకుంటూ ముందుకెళ్లారు చిలువేరు రామలింగం. చీరల అంచుల డిజైన్లు, రంగులు దిద్దే పద్ధతి, నేతలో ఆయన చేసే తేలియా రుమాల్లోని పనితనం, టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారికి తప్ప ఇతరులకు అర్థం కాలేదు. టై అండ్ డై పద్ధతిలో తాను తీసుకువచ్చిన కొత్తదనం పోచంపల్లికి ఒక్కసారిగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. మామూలుగా టై అండ్ డై పద్ధతిలో చేనేత కళాకారులు 50 కొయ్యలకు మించకుండా నూతన డిజైన్లను రూపొందిస్తుంటారు. అయితే రామలింగం టై అండ్ డై పద్ధతిలో 250కి పైగా కొయ్యలను వాడి ప్రపంచంలోని వింతలను, వివిధ కంపెనీల లోగోలను, మరెన్నో చిత్రాలను వస్త్రాలపై నెయ్యగలిగారు. రామలింగం గారు వస్త్రాలపై నేసిన చిత్రాలను ఇప్పుడు చూద్దాం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఇప్పుడు మనం పోచంపల్లిలోని ఏపీ టూరిజం పార్క్ లో ఉన్నాము. ఇక్కడ రామలింగం గారు నేసినటువంటి చాలా వస్త్రాలపైన నేసిన చిత్రాలు కూడా ఈ చేనేత నిలయంలో పొందుపరచబడి ఇక్కడ ఉన్నాయి. సో ఆయన కొడుకు రామలింగం గారి పెద్ద కొడుకు గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. అసలు రామలింగం గారికి అంత ఇంట్రెస్ట్ ఈ రకంగా, అంటే ఒక వస్త్రం పైన చిత్రం గీయాలి అనేది ఎలా, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఈ చిత్రాన్ని చూస్తే ఏదో పెయింటింగ్తో వేసినట్లు అనిపిస్తుంది, కానీ కాదు, ప్రతిదీ నూలు పోగుతో నేసినటువంటి చిత్రం. అసలు ఆయనకి ఆ థాట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా నాయనకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం అండి. అంటే అది పేపర్ మీద వేసే ఆర్ట్, బొమ్మలు గీయడం. అవును. మా వృత్తి చేనేత అవడం వల్ల ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ విద్యని ఈ బట్టలు తయారు చేస్తున్నాడు కదా, ఆ బట్టల మీద చేయాలనే ఆలోచనతో ఇది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడండి. అంటే ఇక్కడ మనం ఈ పై నుంచి కూడా కింది వరకు కూడా చూస్తున్నాం. పెయింటింగ్ అయితే ఓకే మార్చేస్తారు, కానీ ఇక్కడ
డిఫరెంట్ థ్రెడ్స్ ఇవన్నీ కూడా అవునండి. అసలు చాలా కష్టపడి చేయాల్సినటువంటి పని. అంటే ఈ టైప్ ఆఫ్ ఈ చిత్రాలు చేసేటప్పుడు మాది చాలా చిన్న వయసు అండి. తర్వాత నేసిన వాటికి నేస్తుంటే మేము చూసి మేము గమనించిన కాడికి ఏంటంటే ఇది చాలా పక్కడబందీగా చేయాల్సిన పని అండి. ఇది ఒక చిత్రం అని తెలుస్తూ ఉంది, ఎక్కడ ముక్కు వస్తుంది ఎక్కడ కన్ను వస్తుంది. నేసేటప్పుడు అట్లా ఉండదు, పూర్తిగా దీని బ్యాక్ సైడే మనకు పని చేస్తున్నప్పుడు కనిపించేది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉండదండి, దీనికి ఆపోజిట్ అంటే జస్ట్ నెగిటివ్ లాగా ఉంటుంది. అది చేయడం చాలా కష్టం. ఒక్కొక్క థ్రెడ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి చూసేది ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్లో వచ్చిందా లేదా. గ్రాఫ్ దీనికి ప్రతి స్టెప్ ఈ ఒక్కొక్క స్టెప్ కూడా వేసి మళ్ళీ కిందికి వచ్చి గ్రాఫ్లో దానికి సరి చూసుకునేది, కంపేర్ చేసుకునేది. ఒకవేళ ఏమైనా పొరపాటు అయితే మళ్ళీ అది రిమూవ్ చేయడం, మళ్ళీ చేయడం. ఇదంతా కూడా నేను అనుకుంటున్న ఒక 4 నెలలు పడుతుందండి. ఓకే, గోవర్ధన్ గారు మీరు హెల్ప్ చేసేవారా మీ నాన్నగారికి? మాకు ఊహ వచ్చిన తర్వాత మాకు తెలిసిన పని మేము చేసామండి. ఈ చిత్రానికి సంబంధించి మేము అప్పుడు చాలా చిన్న పిల్లలు తర్వాత మేము చేస్తాం. మగ్గం మీద వరకు మాది ఏం లేదండి, డిజైన్ వేసేంత వరకు. ప్లెయిన్ క్లాత్ అయితే మేము నేసేది మగ్గం కూడా. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా నాయన మాత్రం చేయాల్సిందే అండి. దీనికి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, చాలా నేర్పు కావాలి. సో మీరు ఎంతమంది రామలింగం గారికి? మేము 5 అన్నదమ్ములం, 3 అక్క చెల్లెలండి. 2 అక్కల తర్వాత మేము 5 అన్నదమ్ములం, తర్వాత ఒక చెల్లె. గోవర్ధన్ గారు కళనే వ్యాపారంగా చూస్తున్నటువంటి ఈ రోజులు, అంటే మనం ఏం చేస్తున్నాం, మనం చేసిన దానికి ఎంత వస్తుంది అనేది ఆలోచించే వాళ్ళే చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. కానీ రామలింగం గారు అలా కాకుండా వస్త్రాల మీద కేంద్రీకృతం చేయకుండా తన మనసునంత కేవలం ఆ వస్త్రాల మీద వేసి ఇలాంటి చిత్రాల మీదనే కాన్సన్ట్రేట్ ఎక్కువ చేశారని మాకు అర్థమవుతుంది. సో మీతోనే ఉండేవారు కదా, అసలు ఆయన ఏం చెప్పేవారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటుండే? ఆయనకు ఏదైతే ఇష్టమైందో అది క్లాత్ బట్టల మీద తయారు చేసుకుంటాం. ముఖ్యంగా ఆయనకు వచ్చిన కళని ఫస్ట్ ప్రిఫరెన్స్ జాతి నాయకుల చిత్రాలను చిత్రించే దాని గురించి, తర్వాత దేవుళ్ళ చిత్రాలను చిత్రించే దాని గురించి ఆయన కాన్సన్ట్రేషన్ చేసేవారు. ఆ రోజుల్లో చేనేత కార్మికులు వాళ్ళు రెగ్యులర్గా చేసే పనికి పూట గడవడం కష్టంగా ఉండేది. అయితే ఆయన ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఆశించకుండా ఏదైతే ఆయన చేయాలనుకుందో అది ఖచ్చితంగా చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేది. మమ్మల్ని కూడా ఆ పని దాని గురించి మాకు బాగా ప్రోత్సహించి మా సహాయం కూడా తీసుకొని. కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? డెఫినెట్ గా కష్టంగానే ఉండేదండి. మాకు చాలా ఇబ్బందులు పడ్డాము ఆర్థికంగా ఈ పని చేయడం వల్ల. మేము గమనించింది ఏంటంటే నాయన అనుకునేది సాధించేది కానీ ఇంట్లో కుటుంబం గడిచేది. అది మాకు బాగా అర్థమైపోయి ఈ పని అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఫలితం లేదని చెప్పేసి ఈ పనిలో మేము కొనసాగించలేకపోతున్నాం. కాకపోతే ఒకటి మేలు జరిగింది ఏంటంటే మా అందరికి కూడా అంత ఎంతో చిత్రకళ అబ్బింది. మా నాన్నగారి ఈ వారసత్వం వల్ల మా తమ్ముడు, పెద్ద తమ్ముడు మృత్యుంజయ ప్రముఖ పత్రికల్లో కార్టూనిస్ట్గా పనిచేస్తున్నాడు. దత్తాత్రేయ 3వ అబ్బాయి మా తమ్ముడు, ఆయన యానిమేషన్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ డిజైనర్గా చేస్తున్నాడు. ఇంకా మిగిలిన వాడు 4వ ఆయన లెక్చరర్, 5వ ఆయన ఈ పనికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నాడండి. ప్రస్తుతం నేను సొసైటీలో సేల్స్మెన్గా జాబ్ చేస్తున్నాను ప్రైవేట్గా. ఎవరము ఈ పని ఎందుకు చేస్తలేము అంటే అప్పుడు నాయన ఎదుర్కొన్న ఇబ్బందులు. ఆయనసేపు ఆయన ఏమనుకుంటూ సాధించిండు, కష్టమైన పని చేసిండు. కానీ కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండడం వల్ల మాకు దీని మీద ఫలితం లేదని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది ఈ పని మీద, మేము చేయగలం, మాకు అంతో ఎంతో పని వచ్చు. కానీ ఈ రోజుల్లో గడిచేది ఇంకా కష్టం అండి. అందుకొరకు ఈ పని నుంచి క్రమేపీ రాబోయిపోయి ఇప్పుడు ఎవరు ఈ పని చేస్తున్నారు. రామలింగం గారు వస్త్రంపై నేసిన అద్భుతమైన చిత్రాలను మనం చూసాం. కానీ కేవలం అవి మాత్రమే కాదు, అదే మగ్గం మీద ప్యాంట్లు, షర్ట్లను కుట్టు లేకుండా నేసినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అవి మాత్రమే కాదు, 3 కొంగులున్న చీరను కూడా ఆయన ప్రత్యేకంగా తయారు చేశారు. ఆయన అప్పుడు తయారు చేయడమే కానీ ఇప్పటి వరకు ఇంకెవరు దాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు ఆ చీర గురించి గోవర్ధన్ గారిని అడిగి తెలుసుకుందాం. గోవర్ధన్ గారు, ఏంటండి ఈ చీర ప్రత్యేకత? ఇది 3 కొంగుల చీర అండి. ముందు రోజుల్లో పొలం పనులు చేసే ఆడవాళ్ళు డాన్స్ అంటే నృత్య ప్రదర్శన ఇచ్చే సమయంలో కూచిపూడి, భరతనాట్యం చేసేవాళ్ళు ఇది ఉపయోగించేవారు అన్నాను. మామూలుగా అయితే 2 కొంగులు ఉంటాయి. ఈ 3వ కొంగు కావాలంటే మనం కుట్టుకోవాలి. యాక్చువల్గా ఇది మాత్రం కుట్టు లేకుండా వచ్చిందండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా కుట్టు ఉండదండి. ఆ మిగతా స్టార్టింగ్ ఎండింగ్ ఎట్లయితే వచ్చిందో ఈ మధ్యన వచ్చే 3వ కొంగు కూడా నేతలోనే వచ్చిందండి, వితౌట్ స్టిచ్చింగ్. అదే కాకుండా దీనికి ఉపయోగించిన డిజైన్ కూడా వార్ప్ అండ్ వెఫ్ట్, డబల్ ఇక్కట్ డిజైన్. బేసిక్గా ఏవైనా వెఫ్ట్ డిజైన్లో ఉంటాయి సిల్క్ శారీస్ అయితే, కాటన్ శారీస్ అయినా కానీ. ఇది వార్ప్ అండ్ వెఫ్ట్ అంటే రెండు వైపులా ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో కలవాలి ఇది. మరి ఇక్కడ కూడా ఈ 3వ కొంగు ఎక్కడైతే ఎంటర్ అవుతుందో, మొదలవుతుందో అక్కడ ఈ డిజైన్ డిస్టర్బ్ కాకుండా వార్ప్ అండ్ వెఫ్ట్ ఖచ్చితంగా డిజైన్ కలుస్తూ ఇక్కడ ఈ ఫస్ట్ 2వ కొంగుకు ఉపయోగించిన ఎన్ని దారాలు ఉన్నాయో ఈ 3వ కొంగు కూడా అన్ని దారాలు, అంటే దారాలు ఈ థ్రెడ్ స్ట్రెంత్ కూడా తగ్గకుండా ఎక్కువ కాకుండా అవే
అదే థ్రెడ్స్ ఉపయోగించి చేసింది. చాలా కష్టం అండి. నాయన చేసిన దాంట్లో గొప్పగా చెప్పుకునేది అయితే నాకు తెలిసి ఈ 3 కొంగుల చీరే. ఇంతవరకు ఇది ఎవరు చేసినట్టు కూడా నేను వినలేదండి. స్టార్టింగ్ అసలు మొదలు కూడా నాయనే చేసినట్టుంది ఇండియాలో. ఇంతవరకు ఎవరు కూడా మళ్ళీ చేసినట్లు లేదు. ఈ మధ్యన వస్తుంది పేపర్లో కుట్టు లేకుండా షర్ట్ అవన్నీ ఎప్పుడూ నాయన చేసిందండి. సూది దారం ఉపయోగించకుండా, ఎలాంటి కత్తిరింపు లేకుండా కేవలం మగ్గంపై ప్యాంటు షర్టులను నెయ్యడం రామలింగం సొంతం. సంచులు, జాతీయ పతాకాలు, పచ్చిసాటల మ్యాప్లు, ప్రముఖుల చిత్రపటాలను కుట్టుతో పని లేకుండా రూపొందించాడు. అంతేకాదు, రామలింగం తన మగ్గంపై రూపొందించిన 3 కొంగుల చీరను చూసి ముచ్చటపడని వారుండరు. బహుశా చూసేందుకే కొత్తగా ఉండొచ్చు కానీ చూసి తీరాల్సిన దృశ్యం అది. పూర్వకాలం నాట్య కళాకారులు మాత్రమే ఇలాంటి 3 కొంగుల చీరను ధరించేవారు. రాను రాను గ్రామీణ ప్రాంతంలోని స్త్రీలు తమ వ్యవసాయ పనులు అనంతరం ఇంటికి వచ్చే సమయంలో తమ పసిపాపలను లేక కూరగాయలను చీర కొంగుల్లో వేసుకుని వచ్చేవారట. కుట్టుతో పని లేకుండా నేసిన ఈ చీర జాతీయ స్థాయి పలు ఎగ్జిబిషన్లలో ప్రదర్శింపబడింది. ప్రముఖుల ప్రశంసలను, బహుమతులను పొందింది. ఢిల్లీలో నిర్వహించిన ఆల్ ఇండియా వస్త్ర కళా ప్రదర్శనలో ఈ చీర ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ను విశేషంగా ఆకర్షించింది. అప్పటి నుండి శ్యామ్ బెనగల్ పలుమార్లు పోచంపల్లికి వచ్చి చేనేత కల్చర్ను తెలుసుకునేవారట. కళాత్మక చిత్రాలను, ఆర్టిస్టిక్ సినిమాలను రూపొందించే శ్యామ్ బెనగల్ రామలింగం నేసిన బొమ్మలను చూసి ఆశ్చర్యపోయాడట. అంతేకాదు, రామలింగం కృషిని మెచ్చుకొని 10,000 రూపాయలను బహుమానంగా ఇచ్చాడట. ఒక కళాకారుడు కళ కోసం పడే తాపత్రయం శ్యామ్ బెనగల్ను ఆకట్టుకుంది. అందుకే రామలింగం జీవితంలోని అద్భుత ఘట్టాల ప్రేరణతో సుష్మాన్ చిత్రం తీశాడు. ఆ చిత్రంలో షబానా అజ్మీ, పల్లవి జోషి నటీనటులుగా నటించారు. నమస్తే అండి. మీరు రామలింగం గారికి మంచి స్నేహితుడని విన్నాం. మీ పేరండి? నా పేరు భోగ నరసింహ. ఓకే. ఆయనతో మీ సాన్నిహిత్యం ఎట్లుండే? మీరిద్దరు ఎట్లుంటుండే? చాలా దగ్గర సంబంధం ఉండేది. ఆయన గారు ఏ పని చేసినా తన స్వలాభం కొరకు చేయలే, డబ్బుల కొరకు ఏం పని చేసినోడు కాదు. కుట్టులే కాలాల్చి కుదిరించి నేసియు నాయకులకు చూపినావు నిన్ను మెచ్చుకొనిరి గాని ఇచ్చినాదేముంది పరమ సుగుణశాలి పద్మశాలి. ఎంతసేపు ప్రభుత్వం నుంచి అవార్డు రావాలనే ఉద్దేశంతోనే పని చేసిండు కానీ ఈ ఆర్థికంగా వీళ్ళు ఇస్తారు డబ్బు వస్తుంది అనే పని ఎన్నడూ చేయలే. అయితే ఏ పని చేసినా వచ్చిన పైసలు మొగ్గాలకు పనిముట్లకే పెట్టిండు తప్ప తను ఆర్థికంగా ఎదగలే. రామలింగం మగ్గం ఎన్నో దృశ్యాలను చిత్రీకరించగలిగింది. అందుకే సుదూర దేశాల ప్రజలు గుర్తించారు. వారంతా పోచంపల్లిని వెతుక్కుంటూ వచ్చి మట్టి నేలపై కూర్చొని రామలింగం కళా సృష్టిని చూసి ఆశ్చర్యంతో పులకించిపోయేవారు. విదేశాలన్నీ ఆయన ప్రతిభను కొనియాడినా ఇక్కడ మాత్రం కనీస గుర్తింపు రాలేదు. ఆయనలోని కళా తృష్ణకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ ఇలా ఎన్నో ప్రముఖుల చిత్రాలే నిదర్శనం. అంతేకాదు, ఆయన నేసిన వస్త్ర చిత్రాలలో ముఖ్యంగా కోనార్క్ డిజైన్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. డోర్ కర్టెన్స్, బెడ్షీట్స్, విండో కర్టెన్స్ లో కోనార్క్ టెంపుల్ చక్రాల డిజైన్లు రామలింగం చేతుల్లో జీవం పోసుకున్నవే. టై అండ్ డైలో కోనార్క్ డిజైన్ కొత్తగా రావడంతో భారతదేశంలో ఈ డిజైన్ కు యమ క్రేజ్ ఏర్పడింది. దాంతో వస్త్ర వ్యాపార రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరిగింది. దాదాపు అందరూ ఆయన డిజైన్ కాపీ కొట్టారు. అంతేకాదు, అమెరికాలోని శ్వేత సౌధంలో రామలింగం నేసిన చిత్ర వస్త్రాలు కొలువుదీరాయంటే అందుకు రామలింగం అసమాన ప్రతిభయే కారణం. బోనాల పండుగ రోజు బోనాలు బయలుదేరినప్పుడు మొదలుపెట్టి ఒక బండి మీద చీర నేయడం మొదలుపెట్టి ఆ బోనాల పండుగ అమ్మవారి దగ్గరికి తీసుకుపోయి అక్కడ బోనం సమర్పించే లోపట్ల ఈ బండి మీద చీర నేసుకుంటూ చీర నేయడం కంప్లీట్ చేసేవాళ్ళంట. అమ్మవారికి సమర్పించుకొని తిరిగి వచ్చేవాడు. అంటే అంత కొద్దిసేపట్లో ఒక చీరను మొత్తం నేయడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. తిరగాలగా అమ్మ. ఇంటి కానించి మొదలు పెడితే ఊరంతా తిరుగుకుంటా అమ్మవారి గుడి దగ్గరికి పోయే వరకల్లా ఆ చీర కంప్లీట్ అయ్యేది. అయితే ఆమె గారికి సమర్పించి అక్కడనే కట్టి ఇచ్చేది వాళ్ళు అమ్మవారికి. ప్రతి సంవత్సరం బోనాల పండుగ వచ్చిందంటే రామలింగం చేనేత బండి తయారవ్వాల్సిందే.
బోనాల ఊరేగింపు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు రామలింగం ఎడ్లబండిని కట్టుకుని ఆ బండిపై మగ్గం పెట్టుకుని బోనాల చీరను నేసేవారట. ఊరి ప్రజలందరూ బోనాలను ఎత్తుకొని ఊరేగుతూ కలియొచ్చేలోపు రామలింగం కూడా బండిపై ఊరంతా తిరుగుతూ చీరను పూర్తి చేసి అమ్మవారికి సమర్పించేవారట. కళ కోసమే బతుకు, కళ కోసమే చావు అన్నది రామలింగం గారి ఫిలాసఫీ. చేనేత కళ అంతరించిపోతుంటే ఆయన చివరి రోజుల్లో చాలా మదనపడ్డాడు. కానీ ఆయన మాత్రం ఆ కళను మాత్రం వదిలిపెట్టలేదు. బహుశా ఇలాంటి వాళ్ళని చూస్తేనే అనిపిస్తోంది కళ ఉన్న చోట కాసులు ఉండవనేది. ఒక పక్క రామలింగం గారు మగ్గం పైన నేస్తుంటే మరో పక్క ఆయన సతీమణి నూలు వడుకుతూ జీవితాంతం ఆయనతో పాటు ఉంటూ అనునిత్యం ఆయనకు సహాయ సహకారాలు అందించి తోడు నీడగా నిలిచిన ఆయన సతీమణితో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తరతరాలుగా వస్తున్న తన కుల వృత్తికి సానపట్టి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లను సృష్టించి చేనేత వస్త్ర ప్రపంచంలో సరికొత్త చేనేత చీరలను ఈ ప్రపంచానికి పరిచయం చేసి అద్భుత కళాఖండాలను సృష్టించిన రామలింగం గారి సతీమణి మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్కారం. రామలింగం గారు ఒకవైపు మగ్గం నేస్తుంటే మీరేం చేసేవాళ్ళు? మేము అక్కడ ఇద్దరు మంది పనిచేసేవాళ్ళం. ఇద్దరు ఒక్కరితోనే కాదు కదా, ఇద్దరు మంది చేసేవాళ్ళం. ఏం సహాయం చేసేటోళ్ళు ఆయనకి? అంటే ఆయన అక్కడ రంగులు అద్దుతుంటే, చిటికి ఇట్లా రబ్బర్లు దొరుకుతుంటే, పడుగు అట్లా చాపుతుంటే దగ్గర ఉండేది. మీతో పాటు మీరు, మీ పిల్లలు అందరుండి చేయాలి. ఆయన గొప్ప గొప్ప చిత్రాలన్నింటిని కూడా నేత పనిలో చూపించేటోళ్ళు. అన్ని రాజకీయ నాయకులు, దేవుళ్ళ విగ్రహాలు, అవి ఆ ఫోటోలు కూడా అన్ని నేసిండు. అన్ని నేసిండు కానీ ఎవ్వరేం డబ్బులు అయితే ఇవ్వలేదు. ప్రతి క్షణం మీరు ఆయన పక్కనే ఉండి చేసేవాళ్ళం. అందరము, మా పిల్లలు, మేము అందరం ఉండి చేసి. ఆయన మనసులో ఏముందని పిల్లలకు, స్నేహితులకు కొంచెం కొంచెం తెలిసినా కానీ మీకైతే ఆయన మనసులో ఏముందనేది చాలా క్లియర్ గా తెలిసి ఉంటుంది. ఆయన ఏమనుకునే వాళ్ళు, మరి ఎందుకు పైసలు రాకున్నా గానీ ఎందుకని అట్లా చేయాలి, మనకు పేరు రావాలి. డబ్బులు లేకున్నా సరే మనకు పేరు ఉండాలి, పేరు రావాలి, కొత్త కొత్త డిజైన్లు నేయాలి, అన్ని కనిపెట్టాలి కొత్త కొత్తవి. తాను చూసిన ఏ దృశ్యాలనైనా వస్త్రాలపై ఆవిష్కరించగల అసామాన్య ప్రజ్ఞాశాలి రామలింగం. తరతరాలుగా వస్తున్న కుల వృత్తిలో చిత్ర విచిత్ర రూపాలను నేసేందుకు సాహసించిన చిత్రకారుడాయన. మగ్గంపై నూలు పోగులతో అవిశ్రాంతంగా నేసి సమ్మోహితుల్ని చేసేవాడు. గ్రాఫ్ పై వేసుకొని ఆ తర్వాత పడుగుపై మరో డిజైన్ వేశాక రబ్బర్ చిట్టీలు కట్టడం, రంగులు అద్దడం, ప్రతి రంగుకు రబ్బరును చుట్టి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. మామూలుగా మనుషుల చిత్రాలను కాన్వాస్ పై పెయింటింగ్ వేయడం చూస్తుంటాం. కానీ అదే మనిషి బొమ్మను మగ్గంపై నేయడం, ఆ మనిషి చిత్రానికి సంబంధించిన ఆర్టికల్స్ కు రబ్బరును ఉపయోగించి చేయడం ఏకాగ్రతకు, నైపుణ్యానికి నిదర్శనం. అలా తాను నేసిన ప్రతి వస్త్ర చిత్రాల వర్క్ను చూసేందుకే చాలా టైం పడుతుంది. మరి ఆ వస్త్ర చిత్రం నేయడం వెనుకున్న కష్టాన్ని రామలింగం బహుశా ఎంత ఇష్టంగా ఫీల్ అయ్యాడో. రామలింగం గారి వస్త్ర చిత్రణంలోని అందాలకు, గ్రామీణ పల్లె వాతావరణానికి ముగ్ధుడై ప్రముఖ చిత్ర దర్శకుడు శ్యామ్ బెనగల్ రామలింగం గారి జీవిత ఘట్టాలను బేస్ చేసుకొని ఒక సినిమాని తీశారు. ये बहुत फख्र की बात है हमारे वास्ते कि हमारे गांव का एक मामूली कारीगर इतनी दूर जा रहा. अब पोचमपल्ली का नाम सारी दुनिया में रोशन हो जाएगा. रामलू और वहाँ पर सर्दी बहुत होती, इस वास्ते ये कोट ले जाओ, पुराना है, मेरे दादा पहले जंग के टाइम बनवाया, तू पहन लेना.
ఆయన ఈ ఇంట్లోనే మొగ్గలు నేసేవారా? ఎన్ని మొగ్గాలు ఉండేవి? ఎంతమంది పనిచేసేవాళ్ళు? చాలా మొగ్గాలు ఉండేది. ఆయన కూడా నేసేది. అన్ని కొత్త కొత్త డిజైన్లు అన్ని కనిపెట్టి చేసేది. ఓకే. ఆయన అంత గొప్ప పేరు సంపాదించారు, కానీ ఎన్నో ఒడిదుడుకులు కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. అట్లాంటి బాగా బాధపడ్డటువంటి సందర్భాలు మీకు ఏమైనా గుర్తుకున్నాయా? మస్తుగా ఎదుర్కొన్నాం. మాకు ఆ కష్టాలు మస్తుగా ఉన్నాయి. డబ్బులు లేకపోయే, ఏం లేకపోయే కదా అని అదొకటి బాధ ఉండేది. అన్ని రకాల చిత్రాలు వేశారు కదా చీరల పైన కానీ వివిధ రకాలుగా రామలింగం గారు, వాటిలో మీకు బాగా నచ్చింది ఏంటిది? నాకు ఆ వినాయకుని బొమ్మ అయితే నచ్చింది. ఓకే. ఆయన ఎప్పుడన్నా మీతో చెప్పిందా నేను వేసిన వీటన్నిట్లో ఇది నాకు బాగా నచ్చింది అని? అంటే అన్ని బాగానే ఉంటాయి, అన్ని నచ్చినాయి, అన్ని బాగానే ఉన్నాయి అనేది. ఇద్దరం ఆ బొమ్మ అయ్యేంత వరకు ఇద్దరం ఉండేది అక్కడ. ఇద్దరం ఉండి నేసేది, ఇద్దరం చేసేది. కానీ నాకు అంత సమ్మతం అనిపించకపోయేదండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం కదా, ఏం లేదు కదా, పొద్దంతా చేస్తే రాత్రిపూట కూడా చేస్తే ఏం లేదు కదా అని అక్కడ నాకు అసలు ఇంట్రెస్ట్ లేకపోయేది ఆ పని మీద. ఓ కళాకారుడి కళా నైపుణ్యం వెలుగు చూడాలంటే ప్రతిభతో పాటు పలుకుబడి అవసరమన్నది రామలింగం జీవితాన్ని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎంతసేపు పోచంపల్లిని వాణిజ్యపరంగా చూశారు తప్ప అక్కడ ఒక చేనేత కళా తపస్వి ఉన్నాడని, ఆయన జీవితం కళాత్మకమైందని ఆలోచించే మనుషులు లేకపోవడం వల్ల రామలింగం కళా కౌశలం కనుమరుగైంది. 6 దశాబ్దాల కాలానికి కళకు తేడా తెలియక, వెలుగు నీడల జోలికెళ్లక, రంగుల కలలలోనే కాలం గడిపిన పోచంపల్లి చిలువేరు రామలింగం మగ్గం ఆగిపోయింది. ఎప్పుడు 10 మంది నేత కార్మికులు కూర్చునే ఆ ఇంటి అరుగులు వెలవెలబోతున్నాయి. ప్రతి సంవత్సరం ఊరి బోనాల ఊరేగింపు పూర్తయ్యేలోపు చీరను నెయ్యడం, ఆ చీరను అమ్మవారికి ఇవ్వడం ఆగిపోయింది. రంగుల కలలోనే బతికి మగ్గమే బతుకుగా నిలిచిన రామలింగం కన్నీటి పొట్టంత స్వచ్ఛమైన కళాకారుడు. 10 మంది చేనేత కార్మికుల్లో నిలిచిపోయే స్ఫూర్తి ప్రదాత, కీర్తిశేషులు చిలువేరు రామలింగం. తాను చూసిన ఏ దృశ్యాన్నైనా వస్త్రాలపై చిత్రంగా మలచడం ఆయన ప్రజ్ఞాపాఠవానికి గొప్ప నిదర్శనం. ఆయన ఈరోజు మన మధ్యన లేకపోవచ్చు, కానీ పోచంపల్లి పునాదులున్నంత వరకు ఆయన పేరు శాశ్వతం. అమ్మ నమస్కారం అమ్మ, ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాళ్ళ టీ స్పిరిట్. వచ్చే వారం మరో స్ఫూర్తి ప్రదాతతో మళ్ళీ మన టీ స్పిరిట్ లో కలుద్దాం. నమస్తే.